ఈ రోజు నేను చూసిన ఒక దృశ్యం నా మనసుని చాలా బాధపెట్టింది. ఒక మనిషి మద్యం మత్తులో తనని తాను కూడా మర్చిపోయి కుటుంబాన్ని పిల్లల్ని కూడా గుర్తుపెట్టుకోకుండా రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. అతనికి తన ప్రాణం విలువ తెలియకపోవచ్చు, కానీ అతని కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు మాత్రం అతడే ప్రపంచం. ఆయన తల్లిదండ్రులు, అతని భార్య, అతని పిల్లలు ఇంటికి క్షేమంగా వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అతను వచ్చే వాహనాలను కూడా పట్టించుకోకుండా తన ప్రాణాలనే ప్రమాదంలో పెట్టుకున్నాడు. అదే సమయంలో నేను అక్కడి నుంచి వెళ్తూ ఆ దృశ్యాన్ని చూశాను. క్షణం ఆలస్యం చేస్తే ఏం జరిగేదో తెలీదు. మతిస్థిమితం లేకుండా ఇలా రోడ్డు మీద మద్యం తాగి పడుకుని ఉన్నాం అని లేపి మనోని అడిగితే అసలు సమాధానం చూడండి ఎట్లా చెప్తున్నాడు. ఆ సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది. మద్యం తాగడం ఒకరి వ్యక్తిగత విషయం కావచ్చు, కానీ మద్యం మత్తులో మన ప్రాణాలను, మన కుటుంబ ఆశయాలను ప్రమాదంలో పెట్టడం సరైనది కాదు. ఎందుకంటే మన కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. మన నవ్వులోనే వాళ్లకు ఆనందం ఉంటుంది. మన ప్రాణమే వాళ్లకు అమూల్యం. అందుకే అతన్ని లేపి రోడ్డు మధ్యలో కాకుండా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాను. ఒక్కసారి అతని పరిస్థితి చూడండి ఎలా ఉందో. తనను తాను కూడా మర్చిపోయి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే ఒక్క నిర్లక్ష్యం మీ కుటుంబానికి జీవితాంతం మిగిలిపోయే బాధగా మారకూడదు. జీవితం చాలా విలువైనది. మద్యం మత్తు కోసం కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం బ్రతకాలి. మద్యం తాగడం తప్పు అని కాదు, కానీ మద్యం మత్తులో మీ ప్రాణాలను, మీ కుటుంబ ఆశయాలను ప్రమాదంలో పెట్టకండి. ఎందుకంటే మీకోసం ఇంట్లో ఎవరో ఒకరు ఎదురు చూస్తూనే ఉంటారు.